తాజాగా మహారాష్ట్ర కాంగ్రెస్ నేత విజయ్ ఆపరేషన్ సింధూర్ విజయాన్ని ప్రశ్నించారు. నాగ్పూర్లో విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఘర్షణ సమయంలో చైనా తయారు చేసిన 5,000 డ్రోన్లను పాకిస్తాన్ ప్రయోగించిందని, వాటి ధర ఒక్కొక్కటి 15 వాల్ మాత్రమేనని, భారత్ మాత్రం వాటిని నేలకూల్చేందుకు 15 లక్షల విలువైన క్షిపణులను ఎందుకు వినియోగించిందని ప్రశ్నించారు. ఆపరేషన్ నేపథ్యంలో భారత్కి కలిగిన నష్టమేంటో ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. ఈ ఆపరేషన్లో భారత్ కోల్పోయిన యుద్ధ విమానాల సంఖ్య బయటికి చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఇదొక చిన్నపాటి యుద్ధం మాత్రమే అని, దీన్ని కేంద్రం పెద్దగా చూపించుకునే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. ఆపరేషన్ సింధూర్ని చోటామోటా యుద్ధంతో పోల్చి మన సైనికుల విజయాన్ని చిన్నబుచ్చే ప్రయత్నం చేశారు. కొద్ది రోజుల క్రితం యూపీ కాంగ్రెస్ నాయకుడు రఫేల్ విమానపు బొమ్మకు నిమ్మకాయలు మిరపకాయలు కట్టి వాటితో భారత్ యుద్ధం చేస్తోందని కించపరిచే ప్రయత్నం చేశారు. అటు ఆపరేషన్ సింధూర్ కి సంబంధించి ఆధారాలు చూపాలంటూ ప్రశ్నించడం మొదలుపెట్టారు.